ఇప్పుడు మనము జున్నును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. 1/2 లీటర్ జున్ను పాలని మనం ఒక బౌల్లో తీసుకుందాము. 100 గ్రామ్స్ బెల్లం తీసుకొని అందులో 100 ml వాటర్ వేసుకోవాలి. దాన్ని కడిగించి వడగట్టుకు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు రుచికి ఇంకా బెల్లం ఎక్కువ కావాలంటే, తీయగా ఉండాలంటే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. ఆ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి సన్నగా బెల్లం పాకం చిక్కగా కాకుండా లేత పాకం వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలల్లో 2 మిరియాలు 2 యాలకులను దంచి వేసుకోవాలి. ఇలా పాకాన్ని రెడీ అయిన తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి తర్వాత ఈ పాల గిన్నెని స్టవ్ మీద పెట్టాలండి. ఆవిరితో ఉడకాలి కదా అది, అందుకోసం. తర్వాత ఇలా ఉడికిన జున్ను పాలని బెల్లం పాకం వేసి చిన్నగా ఉడికేటట్టు చూసుకోవాలి. అంటే సన్నని మంట పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, వేసుకుంటే పలచగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకోండి చాలు. జున్ను రెడీ అయిందండి. ఇప్పుడు మనం జున్ను యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ జున్నును పోషకాల గని అని అంటారు. జున్నులో జింక్ ఉంటుంది. ఆ జింక్ వల్ల మనకు రోగనిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది. తర్వాత ఇందులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి మరియు విటమిన్స్ కూడా ఉంటాయి. కాల్షియం అధిక మోతాదులో ఉండడం వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలా ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే డిసీజ్ మనకు రాకుండా ఉంటుంది. అది మన ఎముకలని డొల్లబారేటట్లు చేస్తుందన్నమాట. శాకాహారులలో ప్రోటీన్ కోసం జున్ను తీసుకోవడం మంచిది. జున్నులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడం వలన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జున్ను తింటే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జున్నులో ప్రోటీన్స్, కొవ్వులు ఎక్కువగా ఉండడం వల్ల మనం కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలిగి ఉంటుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది, నీరసం రాకుండా చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, జున్ను తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఎక్కువ తినడం వల్ల వాతం వస్తుందంటారు. అలా కాకుండా మనం 1 మంత్కి ఒకసారైనా తినడం వల్ల అందులో ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం మరియు మంచి కొవ్వులన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యానికి మంచిది. అంటే దీన్ని ముర్రుపాలు అని కూడా అంటారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.